హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. బడ్జెట్ అయిపోయింది, తర్వాత వాట్ నెక్స్ట్? ఎలక్షన్స్ అయిపోయినాయి. దే లెఫ్ట్ సమ్ రిజల్ట్. అయితే మార్కెట్ బ్రేస్డ్ ది ఎలక్షన్ సెనారియో. ఎందుకంటే ఎలక్షను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాకుండా కొద్దిగా దెబ్బకొట్టింది. అయినప్పటికీ కూడా రూలింగ్ పార్టీ మళ్ళీ పవర్లోకి రావటం వల్ల ఊరట కలిగింది. మళ్ళీ రికవర్ అయిపోయింది, పెరిగిపోయింది మార్కెట్. రికవర్ అవటం కాదు, పెరిగింది. బడ్జెట్ వచ్చింది, అయిపోయింది. బడ్జెట్ ఏం చేసింది అంటే ఇన్వెస్టర్స్కి స్టాక్ మార్కెట్ కోసం అయితే మాత్రం ప్రత్యేకించి ఏం చేయలేదు. స్టాక్ మార్కెట్ బడ్జెట్ అంటే గుర్తొచ్చింది. నిన్నటి వీడియో చూడని వాళ్ళు ఒకసారి చూడండి. దేర్ వాజ్ అ మిస్టేక్ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది కదా. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 12 months కంప్లీట్ అయితే హోల్డింగు 12 months కంప్లీషను 12 నెలల పాటు హోల్డ్ చేసి అమ్మితే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ట్రీట్ చేయబడుతుంది. ట్యాక్స్ 12.5 వస్తుంది. అయితే నిన్న 24 months అని 2 years అని చెప్పడం జరిగింది బై మిస్టేక్. యాక్చువల్గా 2 years ఎవరికంటే 24 months ఎవరికంటే కంప్లీషను 12.5% అనుకోండి. ఎవరికంటే ఫర్ అన్లిస్టెడ్ స్టాక్స్. దట్ వాజ్ ద మిస్టేక్. అన్లిస్టెడ్ స్టాక్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవన్ స్టాక్స్కి అయితే 2 years హోల్డింగ్. కానీ మామూలుగా మనం అంతా స్టాక్ మార్కెట్లో కొని అమ్మేవాళ్ళం కదా, కాబట్టి ఇది 1 year $1 year హోల్డ్ చేస్తే కంప్లీట్గా 1 year హోల్డ్ చేసి అమ్మితే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. బట్ పెరిగింది, 12.5% పెరుగుతుంది. అయితే ఇక్కడ అదే 24 months అన్లిస్టెడ్ స్టాక్స్ అయితే స్టాక్ మార్కెట్లో కాకుండా మీరు కొనుక్కుంటే పర్సనల్ కొనుక్కుని హోల్డ్ చేసుకున్న వాటికైతే 24 months. అది మిస్టేక్, అది కొంచెం చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫైనల్. అయితే ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎగ్జంప్షన్ లిమిటు మీరు మ్యూచువల్ ఫండ్స్ పెట్టండి, లేకపోతే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ కొనుక్కోండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఈక్విటీకి సంబంధించి ఎగ్జంప్షన్ లిమిటు 1 lakh ఉండేది కదా, 1 lakh ఉంది ఇప్పటి వరకు. దట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 1.25 lakh. ఇది అడ్వాంటేజే. 1.25 lakhsకి ఎగ్జంప్షన్ ఉంది. బియాండ్ దట్ అంతకు మించితే మాత్రం అమౌంట్ మీద ట్యాక్స్ పడుతుంది. అంటే మీకు ఒక 2 లక్షలు వచ్చిందనుకోండి, అందులో మినహాయిస్తే 1.25 lakhs. అదే 1.5 lakhs ఇప్పుడు 1.25 lakhs ఇప్పుడు రాబోయే నెక్స్ట్ కమింగ్ ఇయర్కి ఇప్పటి వరకు జరిగిన కాలానికైతే ఇప్పుడు మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నారు కదా, దానికైతే మాత్రం 1 lakh బియాండ్ 1 lakh వచ్చిన ప్రాఫిట్కి ట్యాక్స్ కట్టాలి. అంటే 4 లక్షలు ట్యాక్స్ అని ప్రాఫిట్ అనుకోండి, 3 లక్షలకి ట్యాక్స్ కడతారు, 1 లక్షకి మినహాయింపు ఉంటుంది ఎగ్జంప్షన్. అదే నెక్స్ట్ బడ్జెట్కి నెక్స్ట్ టైం ఫైల్ చేసేటప్పుడు అయితే మీకు 1,25,000 ఎగ్జంప్షన్ వస్తుంది. 4 లక్షలు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అందులో 1.25 తీసేసి 2.75 మీద ట్యాక్స్ కట్టాలి. గాట్ ఇట్ అట్లా అనమాట. సో లాంగ్ టర్మ్ ట్యాక్స్ గురించి సరే, అది అయిపోయింది. నెక్స్ట్కి వస్తే మనం లెట్ us come to సబ్జెక్ట్ ప్రాపర్. బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ అయిపోయింది. టైం టు బుక్ ప్రాఫిట్. అదేమో ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది చెప్పటం కష్టం, కానీ చెప్పాలని అనిపిస్తున్నది. ఏంటి కాంప్లికేటెడ్ అంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా,
డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. ఇది ఎక్కడి నుంచి? మన ఇక్కడ కరోనా తర్వాత. అందువల్ల ఏంటంటే మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర బోల్డ్ అంత ధనం వస్తున్నది. ఆన్ ఎన్ యావరేజ్ ఎవరో ఒక ఆయన మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నాడు, ఆన్ ఎన్ యావరేజ్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి రోజుకి అందరి దగ్గర కలిపి రోజుకి 2,000 కోట్ల రూపాయలు వస్తున్నదట వాళ్ళ అకౌంట్లోకి. సిప్ మోడ్ అయితేనే వాట్ ఎవర్ ఇట్ ఈస్. రోజుకు 2,000 కోట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అప్లై చేయాలి కదా, పెట్టాలి కదా, ఎక్కడో తట్టు ఇన్వెస్ట్ చేయాలి కదా. సో మన గుడ్ న్యూస్ ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇట్స్ గ్రోయింగ్. క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ గ్రోయింగ్. ఈ అమౌంట్ అంతా క్యాపిటల్ మార్కెట్లోకి వెళ్తున్నది కదా ఇన్వెస్ట్మెంట్ రూపంలో. దట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్, దట్స్ గుడ్. ఐడియల్గా లేదు. గోల్డ్ అయితే ఐడియల్ ఇంట్లో పెట్టి కూర్చుంటాం. ఇట్స్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ది క్యాపిటల్ మార్కెట్స్. దట్స్ ఎ ప్లస్ పాయింట్, గుడ్ థింగ్. బట్ అట్ ది సేమ్ టైం కంపెనీల పెర్ఫార్మెన్స్ తోటి పని లేకుండా, అంత గొప్పగా లేకపోయినా మార్కెట్లో ఏమాత్రం సెల్లింగ్ వచ్చినా గబగబా కొనేస్తున్నారు. ఎందుకని? దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మనీ. ఇండివిజువల్ షేర్ హోల్డర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు కొంటున్నారు. బోల్డ్ మంది వచ్చారు కదా. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ ఎఫ్ఐఐస్ అడ్రస్ లేకుండా పోయినాయి. ఎఫ్ఐఐస్ తాలూకు ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ తగ్గిపోయింది. ఎఫ్ఐఐస్ అమ్మితే అది గ్యారంటీ పడిపోయేది మార్కెట్, వాళ్ళు కొంటే పెరిగేది. ఇప్పుడు అది జరగటం లేదు. ఆ ఎఫ్ఐఐస్ని చూసి పెద్ద బ్రోకర్స్ ఉంటారు కదా, కొంచెం బ్రోకర్స్ ఉంటారు కదా, ఎఫ్ఐఐస్ అడుగుజాడల్లో వాళ్ళు అమ్ముతున్నారంటే వీళ్ళు అమ్మటం, వాళ్ళు కొంటే వీళ్ళు కొనటం, అట్లా చేస్తూ ఉండేవారు. అది జరిగిన కథ. అయితే ఇప్పుడు ఆ కథ మారిపోయింది, సినిమాయే మారిపోయింది. ఇప్పుడు పాతకాలంలో సినిమాలు ఎలా ఉండేవి, ఎలా ఆడించేవాళ్ళు, టాకీస్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఈ సినిమా మారిపోయింది. ఏంటి సినిమా మారిపోయిందంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు ఎఫ్ఐఎస్ అమ్మితే డిఐఎస్ కొనేస్తున్నారు, కాస్త కోస్త రిటైల్ ఇన్వెస్టర్స్ కొనేస్తున్నారు. వాళ్ళు అమ్ముతుంటే వాళ్ళు కొంటుంటే ఓకే కొనుక్కోండి, వాళ్ళతో పాటు మీరు కొనుక్కుంటే మేము కొనుక్కుంటామండి, మేము పర్వాలేదు అన్నట్టున్నారు. వాళ్ళు కొంటుంటే వాళ్ళతో పాటు కొంటున్నారు, వాళ్ళు అమ్ముతుంటే కూడా కొంటున్నారు. అది జరుగుతున్నది. ఆ సిచ్యువేషన్ వల్ల మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అవటం లేదు. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే, ఏదైనా అనుకోని ఘటన, సమ్ బ్యాడ్ న్యూస్, బ్యాడ్ ఈవెంటు గ్లోబల్గా లేదా లోకల్గా ఏదైనా జరిగినప్పుడు దాని తాలూకు ప్రభావం స్టాక్ మార్కెట్ మీద పడుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్తారు. పడిపోతుంటే మార్కెట్లు పడిపోతూ ఉంటే ఇన్వెస్టర్స్ ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళి అమ్ముతూ ఉంటారు చూసారా, అప్పుడు మాత్రమే కరెక్షన్, లేకపోతే కరెక్షను దాదాపు లేదు. అది విషయం. కాబట్టి ఎలక్షన్ని ఎలాగో నెట్టేసి పెంచేసింది మార్కెట్. ఎలక్షను యాక్చువల్గా అంత కంఫర్టబుల్గా ఏం లేదు. రూలింగ్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది, కానీ బాగా ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోలేదు. కొన్ని విషయాల్లో ఇబ్బందే. దెర్ ఈజ్ హిండ్రెన్స్. ఎందుకని? కోయిలిషన్ గవర్నమెంట్ కదా. కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్ ఓన్ గవర్నమెంటే. ఇప్పుడు ఈ టర్మ్కి వచ్చేటప్పటికి కోయిలిషన్ గవర్నమెంట్ వచ్చింది. కోయిలిషన్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందే, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి వస్తుంది. అట్లా చెప్పాలంటే గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంటు అనటానికి లేదు. రేపొద్దున ఏదైనా అంటే మనమేం భవిష్యత్ ద్రష్టలం కాదు, మనకు తెలియదు. రేపొద్దున ఏమైనా కొద్దిగా తేడా వస్తే, స్టెబిలిటీకి భంగం కలిగితే గవర్నమెంట్కి
దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా దేని బేసిస్ మీద అయితే స్టాక్ మార్కెట్లో పెరుగుతున్నాయో అక్కడ దేర్ మే బి ఏ సెట్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్స్. అయితే రిమోట్ పాసిబిలిటీ అనుకోండి, ఇమీడియట్ పాసిబిలిటీ చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే వాతావరణం, మబ్బులు వాతావరణం గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ ప్రైస్ మూమెంట్ గురించి కానీ ప్రెడిక్ట్ చేయలేము. ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు మబ్బులు వస్తాయో తెలియదు కదా. వచ్చి కూడా మబ్బులు వచ్చి భయంకరంగా వర్షం పడకుండా వెళ్ళిపోవచ్చు కదా, అది చెప్పలేము. పాలిటిక్స్లో కూడా చేంజెస్ సడన్గా అలాగే వస్తాయి, మనకి చెప్పి రావు. స్టాక్ మార్కెట్ నేను చెప్పక్కర్లేదు, స్టాక్ మార్కెట్ ఎలాగో మీకు అందరికీ తెలుసు. అన్సర్టనిటీ దై నేమ్ ఈజ్ పాలిటిక్స్, అన్సర్టనిటీ దై నేమ్ ఈజ్ స్టాక్ మార్కెట్, అన్సర్టనిటీ దై నేమ్ ఈజ్ వెదర్. అన్సర్టనిటీ వెదర్కి కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఈ 3 ఏరియాల్లో కొంచెం చెప్పడం కష్టం. బట్ తీసుకుంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇఫ్ యూ లుక్ బ్యాక్ 2021 2021 ఇక్కడ రికవరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి తారాస్థాయి ఇప్పటికీ ఇది తారాస్థాయి, రేపటికి కాకపోవచ్చు. బాగా అందుకున్నాయి, బాగా పెరిగాయి. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, పిఎస్యూస్, పిఎస్యూ బ్యాంక్స్ కూడా బాగా అందుకున్నాయి. వాటిల్లో డిఫెన్స్ అయితే పబ్లిక్ సెక్టరే కదండి పాపం, డిఫెన్సు. తర్వాత రైల్వే పబ్లిక్ సెక్టరే కదండి పాపం, రైల్వే. తర్వాత ఫైనాన్సు, స్పెషల్ ఫైనాన్స్ అంటే ఈ వీటికి రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, లేకపోతే ఈ ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, ఇట్లానే వీటికి ఫైనాన్స్ చేసే ఫైనాన్స్ కంపెనీస్ కూడా కలిపి బాగా పెరిగాయి. రైల్వేకి ఫైనాన్స్ చేసే కంపెనీలు కానీ, ఎలక్ట్రిసిటీ పవర్కి ఫైనాన్స్ చేసే కంపెనీస్ కానీ, తర్వాత డిఫెన్స్కి ఫైనాన్స్ చేస్తే ఇవి ఇన్సిడెంటల్గా పిఎస్యూ ఫైనాన్స్ కంపెనీస్ కూడా, ఎన్బిఎఫ్సి టైపు కంపెనీస్ కూడా పెరిగాయి బాగా. అంటే ఓవరాల్గా తీసుకుంటే పిక్చర్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిజినెస్, గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ద బిగ్గెస్ట్ బిజినెస్. గవర్నమెంట్ మేడ్ more money, government is more prosperous than any private ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్. ఎందుకని గవర్నమెంట్ కంపెనీస్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి, హౌసింగ్ కూడా బాగున్నాయి, హుడ్కో కానీ, ఎన్బిసిసి కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా బాగున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ ఒకప్పుడు హై డివిడెండ్ పేయింగ్ కంపెనీసు, బోల్డ్ అంత ట్యాక్స్ లయబిలిటీ బర్డెన్ ఉంటుందని చెప్పి హెచ్చనేసుకునేవాళ్ళు కాదు. బట్ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము రిగ్రెట్ అయ్యారు, అవుతూ ఇప్పుడు కొన్నారు. వాళ్ళు ఎవరు కొనకుండా ఇంత ఏం పెరగదు, ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ కొంటే పెరగదు. ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత హెచ్ఎన్ఐస్ కూడా కొనటం మొదలుపెట్టారు. డివిడెండ్ దేవుందిలే చూద్దాము, బోల్డ్ అంత పెరుగుతున్నాయి, పెరిగే స్కోప్ ఉంది కదా అని కొంటున్నారు. ఇప్పుడు వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే మార్కెట్ బయంట్గా ఉంది, యాక్టివ్గా ఉంది, వెరీ గుడ్. అయితే కష్టకాలం ఏదైనా వస్తే చెప్పి రాదు కదా, కొంచెం అలర్ట్గా ఉండాలి కదా. సో దిస్ ఈజ్ వన్ మోర్ అకేషన్ టు బి అలర్ట్. ఎందుకని ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ కూడా దాదాపు అయిపోతున్నట్టే కదా. ఏముంది రిజల్ట్స్ ఓవరాల్గా బాగానే ఉన్నాయి. సో అన్నీ అయిపోయినాయి కాబట్టి ప్రాఫిట్ బుక్ చేయకుండా ఉంటారా అంటే ప్రాఫిట్ బుక్ చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారనే కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ బడ్జెట్కి ముందు నుంచి కొద్దిగా అలజడి కనిపించింది. అయితే ఒక్కసారే అమ్మేస్తే రేట్లు పడిపోతాయి, అందుకని కొద్దిగా జాగ్రత్తగా అమ్ముతున్నారు. ఎందుకని జాగ్రత్తగా కొద్దిగా అమ్ముకుంటున్నారంటే పెద్ద వాళ్ళు మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంటున్నది, అబ్జార్బ్ చేసుకోగలిగిన పొజిషన్లో ఉంది. అందుకని
చక్కగా కొద్ది కొద్దిగా తీరిగ్గా అమ్ముతున్నారు, అమ్ముకుంటూ వెళ్తున్నారు అన్నది అనిపిస్తున్నది. సో యాజ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మనం ఏమిటి చేయాలి? నా అభిప్రాయం ప్రకారం యాజ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ తలకట్టు అంటారు కదా, తలకట్టు తీసేస్తే సరిపోతుంది అని. ఎక్కువ లేకపోయినా తలకట్టు అంటే ఒక 80-20 ఫార్ములా. తలకట్టు అంటే అదే కదా, తలపైన 80-20 ఫార్ములా ఫాలో చేస్తే మన దగ్గర 100 షేర్లు ఉంటే ఒక 20 షేర్స్ అమ్మి డబ్బులు జోబులు వేసుకుంటే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే, రికమెండేషన్ ఏం కాదు, ఎవరిష్టం వాళ్ళది. కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది, టైం టు బుక్ పార్షియల్ ప్రాఫిట్ అని అనిపిస్తున్నది. మరి ఎఫ్ఐఐస్ అయితే ఓవరాల్గా సెల్లింగ్లోనే ఉన్నారు కదా చాలా రోజులుగా, దగ్గర 1,00,000 కోట్లు పైగా అమ్మేసి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉందిలేండి అమ్మటానికి, ఇబ్బంది ఏం లేదు, అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంటుంటారు కూడా. ఈరోజు కూడా ఎఫ్ఐఐస్ నిన్న ఎస్టర్డే బడ్జెట్ రోజున 3,000 crore అమ్మారండి ఎఫ్ఐఐస్. ఈరోజు టుడే 5,000+ crore అమ్మారండి. అంటే 5,000 crore అంటే చిన్న అమౌంట్ ఏం కాదు, బై ఎనీ స్టాండర్డ్ 5,000 crore పెద్ద అమౌంటే. అంటే ఇట్లా అడపడతడప అమ్ముతూనే ఉన్నారు, అయినా మార్కెట్ చెల్లించటం లేదు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద పడటం లేదు. ఎందుకు పడటం లేదంటే దేర్ ఆర్ బయర్స్. వీళ్ళు అమ్మేవాడికి కొనేవాడు దొరుకుతున్నాడు, వీళ్ళు అమ్ముతున్నారు. సో వాట్ అబౌట్ యూ అండ్ మీ? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్. అది దీనికి సంబంధించింది వాళ్ళు ఎవరి ఆత్మబోధ కాన్షియన్స్ని బట్టి చేసుకోవాలి. అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పార్షియల్గా మొత్తం అంతా అమ్మేసి బయటికి రావక్కర్లేదు, కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని క్యాష్ దగ్గర లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకుంటే కొంచెం వెసులుబాటుగా ఉంటుంది అని నా అభిప్రాయం. అయితే ఆ లిక్విడ్ క్రంచ్ లేనే లేదు, అసలు ప్రాబ్లమే లేదు, ఇంకా నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అమ్మే ఎందుకు లేండి అనుకుంటే వదిలేయటమే. అదర్వైజ్ there is some sense in making profits by selling some portion. అలా కాకుండా కొద్దిగా ఒక 1,000-1,500 పాయింట్లు తగ్గే పరిస్థితి వస్తే, ఈసారి తగ్గటం జరిగితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొంచెం ఎక్కువగా నష్టపోతాయి. అట్లా ఎందుకు? మీరు లాస్ట్ 2 days చూడండి, బడ్జెట్ ముందు 3 రోజుల ముందు, అంటే 2 సెషన్స్ సోమవారం మినహాయిస్తే, సోమవారం ఏం కాలేదు కానీ సోమవారం మినహాయిస్తే థర్స్డే ఫ్రైడే అట్లా ఏవో మొత్తానికి 2 సెషన్స్ తీసుకుంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ థర్స్డే మార్కెట్ ఏం తగ్గలేదండి, నిఫ్టీ ఏం తగ్గలేదు, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ భయంకరంగా తగ్గాయి. భయంకరం అంటే తగ్గాయి. నిఫ్టీ పెరిగినా అవి తగ్గాయి, ఆ తర్వాత రోజు డైరెక్ట్గా తగ్గాయి, ఎందుకంటే నిఫ్టీ కూడా తగ్గింది అప్పుడు. అది ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రేపు సెటిల్మెంటు, దాని గురించి కూడా చెప్తాను. టుమారో దెర్ ఈజ్ సెటిల్మెంటు. రేపటి సెటిల్మెంటు, ఎందుకంటే మంత్లీ సెటిల్మెంట్ కదా. నిఫ్టీ షోస్ స్లైట్ వీక్నెస్. రేపటి గురించి మాట్లాడుతున్నాను నేను. స్లైట్గా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్లైట్ కాదు, మామూలుగానే వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ మామూలుగానే వీక్గానే ఉంది. సో దీని దృష్ట్యా ఏంటంటే, నిఫ్టీకి తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి మనం చేయలేము, వద్దులేండి, కానీ నిఫ్టీ తీసుకున్నట్లయితే 24,500 ఇక్కడే ఉంది మార్కెట్. వాలటైలిటీ ఉంది బాగానే, ఈరోజు కూడా ఉంది వాలటైలిటీ. ఈ 24,000 దగ్గర సపోర్టు, 24,500 దగ్గర రెసిస్టెన్స్, ఈ ఆప్షన్ చేంజ్ చూపిస్తున్నది. 24,500 అంటే చాలా దగ్గరలో ఉంది, 100-150 పాయింట్లు 24,500కి వెళ్ళిపోతుంది కదా.
అప్పర్ లిమిట్ ఇంకా పెంచి చెప్పొచ్చు కదా అంటే 24,800 వరకు వెళ్ళొచ్చు. కానీ ఆ పాసిబిలిటీస్ చాలా తక్కువగా కనబడుతున్నాయి. 24,500 దాటితే ఎక్సెప్షన్ జనరల్గా అనిపించడం లేదు. మామూలుగా చూస్తే ఆప్షన్ చైన్ దీన్ని బట్టి చూస్తే 24,500 దాటి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, మురుగ్యంగా ఉన్నాయి వెళ్ళే అవకాశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి. బట్ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్. అప్పుడు అట్లాంటప్పుడు ఎక్సెప్షనల్గా ఏంటంటే అది క్రాస్ అయిపోతే మాత్రం 24,500 క్రాస్ అయిపోతే మాత్రం 600-700కి వెళ్ళిపోవచ్చు. అలాంటి సిచ్యువేషను మరి చూడాలి. నాకైతే అనిపించడం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్, అంతే కదా. సో యూజ్ యువర్ డిస్క్రిషన్ అండ్ టేక్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.